విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు. తర్వాత హేళన చేస్తారు. ఆ తర్వాత నీతో సంఘర్షిస్తారు. చివరికి నిన్ను మంచి ఉదాహరణగా తీసుకుంటారు. మనిషినైనా మనసునైనా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయమైతే అది ఎంత మానినా ఆ మచ్చ లైఫ్ లాంగ్ పోదు. ప్రేమకు ఉండే వాల్యూ ఎంతంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. ఒక మనిషికి మనతో ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. గింజ పట్టిన కంకి వంగుతుంది. జ్ఞానం కలిగిన మనిషి వినమ్రుడై ఉంటాడు. ఒక తండ్రికి తన కొడుకు మీద ఎంత ప్రేమున్నా తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. ఒక తండ్రికి తన కూతురు మీద ఎంత కోపం ఉన్నా ప్రేమగా పెంచుకుంటాడు. ఎందుకంటే అత్తవారి ఇంట్లో ప్రేమలే పంచాలి కనుక. 99 సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేసినా మొత్తం తప్పే అంటారు. ఒక్కసారి తప్పు చేసి 99 సార్లు మంచి చేసినా నమ్మరు, తప్పే అంటారు. ఈ సమాజం తప్పునే ఎక్కువగా చూస్తుంది. ఈ సొసైటీలో ఏ బంధమైనా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని ఎవ్వరికి వారు అనుకోవడం. ఆడదాని మనసు విరిగిపోతే అతికించడానికి మగాడు లైఫ్ టైం సరిపోదు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. మంచి వాళ్ళ దగ్గర రాముడిలా ఉండాలి, చెడ్డ వాళ్ళ దగ్గర రావణాసురుడిలాగానే ఉండాలి. అప్పుడు బ్రతకడం సాధ్యం. నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. ఎదగాలని తపన ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన వాడు చీల్చుకుంటూ పైకి వస్తాడు. ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకో, కానీ 10 మంది దగ్గర సహాయం పొందాలని కోరుకోకు. చేతిలోని డబ్బు, నోటి మాట ఆ రెండు విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. నీకు ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది నీకు ఓటమి అనిపించుకోదు. అది కూడా నీ గెలిపే అవుతుంది. ఎందుకంటే గెలిచేది మనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అసహించుకునేది కేవలం నిజం మాట్లాడేవారిని. మీరు కోరుకున్నది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని లాక్కోవాలి. వచ్చే ఉద్దేశం రావటానికి ధైర్యం లేనప్పుడు మాటలు కాదు, చేతకానితనమనే ఒప్పుకోవాలి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనేది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకూడదు. దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు.
నీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిది. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని, గొడుగని ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివాననైనా నిన్నేమీ చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనసులో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మనసుకు మించిన యుద్ధభూమి, ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవ్వరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవిలో రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే వాల్యూ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టాడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన, నీ జీవితం నీది. మీరు చేసేది మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం లైఫ్లో ఎప్పుడూ ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు.